హెయిర్ గ్రోత్ అవ్వడం లేదు అని చాలా మెథడ్స్ ట్రై చేస్తున్నారా? యాజ్ ఎ డర్మటాలజిస్ట్ లెట్స్ బర్స్ట్ సమ్ హెయిర్ గ్రోత్ రిలేటెడ్ మిత్స్. మిత్ నెంబర్ 1, చాలా మంది అంటారు రెగ్యులర్ గా హెయిర్ కట్ చేస్తే ఫాస్ట్ గా గ్రో అవుతుందని. అది కంప్లీట్లీ ఫాల్స్. హెయిర్ గ్రోత్ అయ్యేది ఫాలిక్యులర్ లెవెల్లో, స్కాల్ప్ లో. మనం కట్ చేసేది ఎక్కడ? స్ట్రాండ్స్. ఈ కట్ చేయడం వల్ల ఈ స్ప్లిట్ ఎండ్స్ అనేది పోయి కొంచెం హెయిర్ హెల్తియర్ గా, థిక్కర్ గా కనిపిస్తుంది. కానీ గ్రోత్ రేట్ మటుకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు మీరు కట్ చేసినా చేయకున్నా. మిత్ నెంబర్ 2, ఆనియన్ జ్యూస్ కాజెస్ హెయిర్ రీగ్రోత్. అదొక చిన్న స్టడీ ఉంది, అది కూడా అలోపేషియా ఏరియాట, పేను కొరికింది అంటాం కదా, దాంట్లో కొంచెం హెయిర్ గ్రోత్ అయింది అని ఉంది. అంతేకాని అన్ని కాజెస్ ఆఫ్ హెయిర్ ఫాల్లో ఈ ఆనియన్ జ్యూస్ ఏం హెల్ప్ చేయదు. అండ్ అది ఇంకా ఫ్రీక్వెంట్ గా పెడుతూ ఉంటే స్కాల్ప్ ఇరిటేటెడ్ గా, ఇచ్చింగ్, డ్రైనెస్ ఇవన్నీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇరిటెంట్ కాంటాక్ట్ డర్మటైటిస్ అవుతుంది. మిత్ నెంబర్ 3, మనం ఈ రైస్ వాటర్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాస్ట్ గా గ్రో అవుతుంది అంటారు. బేసికల్ ఈ రైస్ వాటర్ లో ఐనోసిటాల్, అమైనో యాసిడ్స్ ఉంటాయి. దే కోట్ హెయిర్ షాఫ్ట్, సో ఇట్ గివ్స్ నైస్, షైనీ అండ్ స్మూతర్ లుక్. సో అది కండిషన్ ఎఫెక్ట్ మటుకే పనిచేస్తుంది, అంతేకాని హెయిర్ గ్రోత్ స్టిమ్యులేట్ చేయదు. అండ్ అది ఫాలిక్యులర్ లెవెల్లో ఏం యాక్ట్ చేయదు. అండ్ అది ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తే దాంట్లో pH తక్కువ ఉంటుంది ఈ రైస్ వాటర్లో, ఫర్మెంటెడ్ రైస్ వాటర్లో. సో అది ఇంకా స్కాల్ప్ ఇరిటేషన్ అవుతుంది. సో వాట్ యాక్చువల్లీ వర్క్స్? ప్రాపర్ హెయిర్ లాస్ కి ఏ రీజన్ అయి ఉండొచ్చు? అదేమన్నా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, మీకు ఏమైనా వైటమిన్స్ తక్కువ ఉన్నాయా, ఆర్ ఎల్స్ థైరాయిడ్ వల్లనా, వంశపారపర్యంగా వచ్చే బట్టతలనా అని ప్రాపర్ గా మనం డయాగ్నోస్, రూట్ కాజ్ తెలిస్తేనే మనం అది ట్రీట్ చేయగలము.